హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవ్రీవన్. ఈరోజు ఎస్క్యూఎల్ మొదలుపెట్టడానికి స్వాగతం. సో ఈరోజు నుంచి ఎస్క్యూఎల్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుందండి. సో అసలు ఎస్క్యూఎల్ అంటే ఏంటి దాని గురించి ముందుగా మనం తెలుసుకుందాం. ఓకే, సో ఎస్క్యూఎల్ అంటే ఏంటి, దాన్ని ఎందుకు యూజ్ చేస్తారు, అసలు పర్పస్ ఏంటి అనేది మనం ముందుగా ఇంట్రడక్షన్లో చూద్దామండి. ఓకే, సో వాట్ ఈజ్ ఎస్క్యూఎల్? What is SQL? SQL is defined or abbreviated as a structured query language. Okay, SQL is defined as a structured query language. Okay, so అంటే SQL అనేది ఎలా చెప్తామని అంటే SQL అనేది దాని స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ కింద మనం చెప్పొచ్చు. ఓకే, సో అసలు దాన్ని ఎందుకు యూజ్ చేస్తారు అంటే why we are using SQL. సో దానికి ఆన్సర్ ఏది చెప్తామని అంటే why we are using SQL. The answer is by using SQL or structured query language we can communicate with database. సో database తో మనం కనెక్ట్ అవ్వాలి, లేదంటే database తో కొన్ని ఆపరేషన్స్ చేయాలి లేదా కమ్యూనికేట్ అవ్వాలి అనుకున్నట్టయితే ఈ స్ట్రక్చర్ క్వెరీ లాంగ్వేజ్ అనేది మనం నేర్చుకోవాల్సి ఉంటుందండి. ఓకే, సో అసలు డేటాబేస్ అంటే ఏంటి ముందు ఇవన్నీ కూడా మనకు ముందుగా తెలిసి ఉండాలండి. ఓకే, సో వాట్ ఈస్ డేటాబేస్? ద ఆన్సర్ ఈస్ it is a systematic collection of data. ఓకే, అంటే ఏంటంటే ఒక డేటాబేస్ అనేది ఏం చేస్తుంది అంటే ఆ డేటాని సిస్టమేటిక్గా తీసుకెళ్ళి అందులో స్టోర్ చేస్తుంది. సో అసలు ఏదైనా డేటాని స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్ఆర్బీ అప్లికేషన్ ఫిల్ చేస్తున్నాం అనుకోండి, అందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం ఫిల్ చేస్తామండి, ఒక అప్లికేషన్ తీసుకోండి, ఆర్ఆర్బీ కానీ ఒక ఎస్ఎస్సి కానీ అప్లికేషన్స్ మనం తీసుకుంటే అందులో డేటా ఏ విధంగా ఉంటుంది అంటే ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, అవన్నీ కూడా మనం ఇచ్చేటటువంటి వాల్యూస్ కదా. సో ఆ వాల్యూస్ అన్ని తీసుకెళ్ళి అక్కడ దగ్గర స్టోర్ చేయాలి, అవునా కదా. సో లేదా అది ఒక రెఫరెన్స్ నెంబర్ మనకి ఇస్తుంది, ఆ రెఫరెన్స్ నెంబర్ క్లిక్ చేయగానే మన డేటా అంతా ఓపెన్ అవుతుంది. అంటే ఏంటి, అది ఎక్కడ దగ్గర స్టోర్ అయ్యి ఉంటుంది కదా. సో ఆ స్టోర్ అయ్యే ప్లేస్ అనేది ఏదైతే ఉందో దాన్ని డేటాబేస్ కింద మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్ ఆల్సో స్టోర్స్ ద డేటా. ఓకే, ఇది ఏం చేస్తుంది అంటే డేటాను కూడా స్టోర్ చేసుకుంటుంది తన దగ్గర. ఓకే, సో ఆ విధంగా మనం చెప్పొచ్చు అనమాట. అయితే దీంతో పాటు ఇంకొకటి ఉంటుంది, ఏంటి అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఓకే, ఏంటంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ద ఆన్సర్ ఈస్ database management system is used to manage the database. సో దేనికి యూజ్ అవుతుంది అంటే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది డేటాబేస్ని మేనేజ్ చేయడానికి యూజ్ అవుతుందని చెప్పారు అనమాట. అయితే ఆ డేటాబేస్ సిస్టమ్తో మనం ఏ విధంగా కనెక్ట్ అవుతామంటే లేదా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్తో కానీ లేదా డేటాబేస్తో కానీ ఏ విధంగా మనం కమ్యూనికేట్ అవుతామండి, ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ ఏదైతే ఈ SQL ఉందో దాన్ని యూజ్ చేసి మనం కమ్యూనికేషన్ అనేది చేయొచ్చు. ఓకే, సో ఈ SQL లో అన్నీ ఏముంటాయి అంటే అన్నీ కూడా కమాండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఎలా ఉంటుందంటే అంతా కూడా
కమాండ్ పరంగానే ఉంటుంది, లైక్ యాజ్ ఏ కమాండ్ ప్రాంప్ట్ లా అనమాట. ఓకే, అయితే సో ఈ SQL అనేది SQL లేదా ఈ స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్ అనేది 5 టైప్స్ కింద డివైడ్ చేస్తూ మనం దాంతో మాట్లాడచ్చు అనమాట డేటాబేస్తో. ఓకే, అయితే SQL అనేది ఏ విధంగా డివైడ్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం. ఓకే, SQL. సో ఫస్ట్ వన్ వచ్చేసి DDL. ఓకే, ఆ DDL అంటే ఏంటి అన్నీ కూడా చెప్తానండి. ఓకే, DDL. నెక్స్ట్ వన్ ఏంటంటే DML. ఓకే, సో థర్డ్ వన్ ఏంటంటే DCL. సో ఫోర్త్ వన్ ఏంటి TCL. అలాగే ఫిఫ్త్ వన్ కూడా ఉందండి, అంటే DQL అని చెప్పి మనం చెప్తాం అనమాట. ఓకే, అయితే ఈ DDL అంటే ఏంటి, DCL అంటే ఏంటి, DML అంటే ఏంటి? ఓకే, DTL అంటే డేటాబేస్ డెఫినిషన్ లాంగ్వేజ్. ఓకే, DDL అంటే ఏంటంటే డేటాబేస్ డెఫినిషన్ లాంగ్వేజ్. అలాగే DML అంటే ఏంటంటే డేటాబేస్ మ్యానిపులేటింగ్ ఆర్ మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఓకే, అలాగే నెక్స్ట్ అలాగే DCLకి వస్తే ఏమవుతుంది అండి, డేటాబేస్ కంట్రోలింగ్ ఆర్ డేటాబేస్ కంట్రోలింగ్ లాంగ్వేజ్. ఓకే, అయితే ఇక్కడ దీనికి వచ్చేసరికి దీనికి ఇంకో పేరు కూడా ఉంది, అది ఏంటంటే అంటే దానికి పెద్దగా ఆ నేమ్కి నేను పెద్దగా డిఫరెన్స్ అనేది ఉండదండి, జస్ట్ మామూలుగా మీకు తెలుసుకోవడం కోసం చెప్తున్నాను. డేటాబేస్ కంట్రోల్ లాంగ్వేజ్. ఓకేనా, సో కంట్రోలింగ్ అన్న కంట్రోల్ అన్న ఒకటే వస్తుంది, బట్ అంటే ఆబ్రియేషన్ కూడా మీకు తెలుస్తుంది చెప్పడం కోసం వాళ్ళు చెప్తాను. అయితే ఇక్కడ మీరు దాన్ని డేటా డెఫినిషన్ కింద లాంగ్వేజ్ కన్నా కన్వర్ట్ అంటే అలాగనే చెప్పొచ్చు, లేదా డేటాబేస్ డెఫినిషన్ లాంగ్వేజ్ అని చెప్పడం అది కరెక్ట్ అనమాట. ఎందుకంటే చాలా వరకు మన మెంబర్స్ ఏమని చెప్తాను అంటే DDL అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అని చెప్పి మనకి చెప్తూ ఉంటారు, లేదా DML అంటే డేటా మ్యానిపులేటింగ్ లాంగ్వేజ్ అని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. దానికంటే DDL అనేది డేటాబేస్ డెఫినిషన్ లాంగ్వేజ్ అనేది ఎక్కువగా అంటే అఫీషియల్గా అయితే అది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు అనమాట. సో ఎందుకు అలా అంటే మన దేనికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తున్నాం అంటే మనం దేంతో మాట్లాడుతున్నామండి, SQL యూజ్ చేసి అటువంటి డేటాబేస్తో మనం మాట్లాడుతున్నాం. ఓకే, ఆ డేటాబేస్ ఏం చేస్తారు, డేటాని స్టోర్ చేస్తారు. సో కాబట్టి జనరల్గా అందరూ కూడా ఏంటంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అని డేటా మ్యానిపులేటింగ్ లాంగ్వేజ్ అని చెప్తూ ఉంటారు అనమాట. సో డేటాని మనం స్టోర్ చేస్తున్నాం కాబట్టి. బట్ నా వరకు నేనేంటంటే డేటాబేస్ మ్యానిపులేటింగ్ లాంగ్వేజ్ అని డేటాబేస్ కంట్రోల్ లాంగ్వేజ్ అని చెప్పి చెప్తున్నాను. ఓకే, సో అలా అర్థం చేసుకున్నా అంటే డేటా కంట్రోలింగ్ లాంగ్వేజ్ అన్నా, డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అన్నా, డేటాబేస్ కంట్రోల్ లాంగ్వేజ్ అన్నా, సో అది మీరు ఎలా అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, అలాగే TCL అంటే ఏంటంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ ఆర్ కంట్రోలింగ్, ఏదైనా సరే మీ ఇష్టమే. ఓకే, కంట్రోలింగ్ లాంగ్వేజ్. ఓకే, అలాగే DQL మీన్స్ డేటాబేస్ క్యూరీ లాంగ్వేజ్. ఏంటన్నది డేటాబేస్ క్యూరీ లాంగ్వేజ్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. ఓకే, అయితే ఈ DDL, DML, DCL, TCL, DQL, సో ఈ 5 కమాండ్స్ ఏవైతే ఉన్నాయో సో ఈ 5టిని మాత్రమే మనం యూజ్ చేసి అక్కడ ఉన్నటువంటి కమాండ్స్ని యూజ్ చేసి మనం డేటాబేస్తో మాట్లాడడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, అయితే ఈ కమాండ్స్లో మళ్ళీ సబ్ కమాండ్స్ అనేవి మనకి వస్తాయి అనమాట. సో అయితే DDL అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ నుంచి మనం చెప్పుకున్నాము. ఓకే, నేను మళ్ళీ టైప్ చేయకుండా కొంచెం కాపీ పేస్ట్ చేస్తున్నాను టైం సేవింగ్ కోసం. ఓకే, అయితే ఇందులోకి వచ్చేసరికి మళ్ళీ కొన్ని కమాండ్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట.
ఓకే, అది ఏంటంటే ఫస్ట్ కమాండ్ అంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్లోకి వచ్చేసరికి ఫస్ట్ కమాండ్ ఏంటంటే క్రియేట్, అలాగే సెకండ్ వన్ డిలీట్, థర్డ్ వన్ ఆల్టర్, ఫోర్త్ వన్ వచ్చేసి ఏంటంటే ట్రంకేట్. ఓకేనండి. సో ఫస్ట్ వన్ ఏంటి క్రియేట్, డిలీట్, ఆల్టర్, ఫోర్త్ వన్ ట్రంకేట్. ఓకే ఓకే సారీ అండి, ఇక్కడ డిలీట్ కాదు డ్రాప్ టేబుల్ వస్తుంది. ఓకే, డ్రాప్ కమాండ్స్ అని అంటే ఇక్కడ ఏంటంటే డేటా డెఫినిషన్ లాంగ్వేజ్ అని అంటే ఒక టేబుల్ సంబంధించిన ఆపరేషన్స్ చేస్తాం ఇక్కడ. సో ఫస్ట్ వన్ క్రియేట్, సెకండ్ వన్ డ్రాప్, థర్డ్ వన్ ఆల్టర్, ఫోర్త్ వన్ ఈస్ ట్రంకేట్. ఓకేనా, అలాగే డిఎంఎల్ కమాండ్స్ ఒకసారి చూడండి. సో డిఎంఎల్ కమాండ్స్లోకి ఇంకేం వస్తాయి అంటే ఓకే, సో డిఎంఎల్ కమాండ్స్. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే డేటా మ్యానిపులేటర్ లాంగ్వేజ్లో ఫస్ట్ వన్ ఈజ్ ఇన్సెట్. సో సెకండ్ వన్ ఏంటంటే అప్డేట్, సెకండ్ వన్ వచ్చేది అప్డేట్ ఉంటుంది. సో థర్డ్ వన్ ఏంటంటే డిలీట్ అనమాట. ఓకే, డిలీట్. అలాగే సో ఈ మూడు కమాండ్స్ ఇక్కడ వస్తుంది అనమాట. అది యాక్చువల్లీ ఇక్కడ డిలీట్ అనేది నేను ఇందాక డేటా డెఫినిషన్ లాంగ్వేజ్లో చెప్పాను, బట్ అది డేటా మ్యానిపులేటింగ్ లాంగ్వేజ్లోకి వస్తుంది. ఓకే, అలాగే డేటా కంట్రోలింగ్ ఆర్ డేటాబేస్ కంట్రోలింగ్ ఆర్ డేటాబేస్ కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే, సో అందులోకి వచ్చేసరికి సబ్ కమాండ్స్ మీకు ఏమొస్తాయని అంటే సో ఫస్ట్ వన్ గ్రాంట్, సో సెకండ్ వన్ రివోక్, ఈ రెండు కూడా మీకు అందులో వస్తాయి అనమాట. ఓకే, అలాగే నెక్స్ట్ ఏంటంటే ట్రాన్సాక్షన్ కంట్రోలింగ్ లాంగ్వేజ్. సో నెక్స్ట్ వన్ ఏంటంటే ట్రాన్సాక్షన్ కంట్రోలింగ్ లాంగ్వేజ్. సో అందులో వచ్చేసరికి ఫస్ట్ వన్ ఏంటంటే కమిట్, సో సెకండ్ వన్ రోల్ బ్యాక్, థర్డ్ వన్ సేవ్ పాయింట్. సో ఈ విధంగా కమెంట్స్ అనేవి వస్తాయి. అలాగే నెక్స్ట్ డిక్యూఎల్ చెప్పాం కదండి, లాస్ట్ వన్ ఈస్ డిక్యూఎల్, డేటాబేస్ క్యూరీ లాంగ్వేజ్ ఆర్ డేటా క్యూరీ లాంగ్వేజ్, ఏదైనా సరే మనం యూజ్ చేయొచ్చు. సో ఇందులో ఓన్లీ ఒకే ఒక కమాండ్ ఉంటుందండి, ఫస్ట్ అది ఏంటంటే సెలెక్ట్ కమాండ్ అనమాట. ఓకే, సో చూడండి ఒకసారి మళ్ళా. సో ఎస్క్యూఎల్లో 5 టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఇక్కడ ఉంటాయి. సో ఫస్ట్ వన్ డిఎంఎల్, second one first one is DDL, second one is DML, third one DCL, fourth one TCL, fifth one is DQL. ఓకే, అందులోకి వచ్చేసరికి సో DDL లోకి వచ్చేసరికి క్రియేట్, డ్రాప్, ఆల్టర్, ట్రంకేట్. అలాగే DML లోకి వచ్చేసరికి ఇన్సెట్, అప్డేట్, డిలీట్. అలాగే DCL లోకి వచ్చేసరికి గ్రాంట్, రివోక్. అలాగే TCL లోకి వచ్చేసరికి కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్. అలాగే DQL లోకి వచ్చేసరికి సెలెక్ట్. ఓకే, సో ఇక్కడ ఏవైతే టోటల్గా కమెంట్స్ చూడండి, ఇక్కడ 4 ఉన్నాయి, అలాగే ఇక్కడ 3, 4 + 3 = 7, అలాగే +2 9, 9 + 3 = 9 + 3 = 12. ఓకే, అదేవిధంగా ఇక్కడ లాస్ట్ ఏముందండి సెలెక్ట్ కమాండ్. మొత్తం ఈ 13 కమాండ్స్ యూజ్ చేసి ఇక్కడ మనం స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్లో ఈ 13 కమాండ్స్ కూడా యూజ్ చేసి మన డేటాబేస్తో కమ్యూనికేట్ అవ్వడం జరుగుతుందండి. ఓకే, సో డేటాబేస్లో ఇంట్రడక్షన్ పార్ట్ అంటే అందులో ఏముంటుంది ఏంటనేది మీకు తెలిసింది కదండి. సో నెక్స్ట్ క్లాస్లో అసలు ఈ క్రియేట్ కమాండ్కి తన సింటాక్స్ ఏంటి, అది ఏ విధంగా యూజ్ చేస్తారో, అలాగే మిగతా కమాండ్స్ ఏ విధంగా యూజ్ చేస్తారో అనేది రాబోయే క్లాసెస్లో మనం చూద్దామండి. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ నా దగ్గర నుంచి పొందడం కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, నా వీడియోస్ మీకు వెంటనే నోటిఫికేషన్ కింద పొందడం కోసం అక్కడ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.